ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం నవమ స్కందంలో భాగంగా మాంధాత యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశంలోని యవనాశ్వనుకు 100 మంది భార్యలున్నను సంతానం కలగలేదు. అతడు నిస్పృహ చెంది భార్యలతో సహా అరణ్యవాసానికి వెళ్ళారు. అక్కడ మునులు కనికరించి ఇంద్రుని ఉద్దేశించి పుత్రకామేష్టి యాగము చేసి ఒక కలశంలో మంత్రజలం సిద్ధం చేసి ఉంచారు. ఆ జలాన్ని ఉదయాన్నే ప్రథమ భార్యచే త్రాగించవలసి ఉండవలసి ఉంది. కానీ విధి విలాసము. అర్ధరాత్రి వేళ రాజుకు దాహం వేయగా అతడు యజ్ఞశాలలో ఉన్న కలశంలోని జలాన్ని తాగివేశాడు. ఉదయాన్నే మునులు వచ్చి ఆ జలాన్ని పట్టపురాణిచే త్రాగించాలని చూసేసరికి కలశం ఖాళీగా ఉంది. ఏమి జరిగిందని అందరినీ అడగగా రాజే తాగినట్లు తెలుసుకొని విధి నిర్ణయం అలాగుందని ఊరుకున్నారు. కొన్నాళ్లకు రాజు గర్భధారణ చేయగా అతని పొట్ట చీల్చుకొని ఒక మగబిడ్డడు వచ్చారు. రాజు మరణించిన దైవానుగ్రహం చేత సిద్ధి పొందాడు. ఉద్భవించిన బిడ్డడు సప్త ద్వీపాలను పాలించే చక్రవర్తి కాగలడని మునులు తెలుసుకున్నారు. బిడ్డడు తల్లిపాలు లేక ఆకలితో అలమటించిపోయి నిర్విరామంగా ఏడుస్తుంటే ఇంద్రుడు వచ్చి తన అనుగ్రహంచే పుట్టిన ఆ బిడ్డను మాంధాత అనగా వస్సా, ఏడవకు, నన్ను పానము చేయని అర్థము అని ఓదార్చుతూ తన చూపుడు వేలును చీకడానికి బిడ్డడి నోట్లో పెట్టి అమృతం స్రవించేటట్టు చేశాడు. అతని పేరు మాంధాతగా నిలిచిపోయినది. మాంధాత పెద్దవాడై సప్త ద్వీపాలకు చక్రవర్తి అయ్యాడు. రావణుని వంటి పరాక్రమశాలులను కూడా శిక్షించాడు. అందుచేతనే అతన్ని త్రాసదాసుడు అన్నారు. అతడు అనేక యజ్ఞయాగాదులను చేయించాడు. అతనికి శతబిందుని పుత్రిక అయిన బిందుమతి అందు పురుక్షుసుడు, అంబారీషుడు, ముచుకుందుడు అనే పుత్రులు, 50 మంది పుత్రికలు కలిగారు. ఇది మనకి శ్రీమద్ భాగవత సంగ్రహంలో భాగంగా నవమ స్కందంలో మాంధాత యొక్క వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.